హాయ్ ఫ్రెండ్స్, మనుషులు సాధారణంగా తమ సమయాన్ని అందరితో సమానంగా గడపరు. కొద్దిమంది అత్యంత సన్నిహితులతో ఎక్కువ సమయం గడుపుతూ మిగిలిన వారితో తక్కువ సంబంధాలు కొనసాగిస్తూ ఉంటారు. అయితే ఈ తరహా ఫ్రెండ్ సర్కిల్స్ మనుషులకు మాత్రమే ప్రత్యేకమా, లేక మనకు అత్యంత దగ్గరి బంధువులైనటువంటి చింపాంజీలు, బోనోబోలు కూడా ఇలాగే ప్రవర్తిస్తాయా? శాస్త్రవేత్తల అధ్యయనంలో ఏం తేలిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అధ్యయనం ఐసైన్స్ జర్నల్లో ప్రచురితమైంది. నెదర్లాండ్స్లోని ఉట్రెక్ట్ యూనివర్సిటీ, స్పెయిన్లోని యూనివర్సిటీ కార్లోస్ 3D మాడ్రిడ్ పరిశోధకులు సంయుక్తంగా ఈ పరిశోధన నిర్వహించారు. చింపాంజీలు, బోనోబోల సామాజిక సంబంధాల నిర్మాణాన్ని అర్థం చేసుకోవడమే ఈ అధ్యయనం లక్ష్యం. దీనికోసం పరిశోధకులు 24 చింపాంజీ, బోనోబో సమూహాల్లోని గ్రూమింగ్ ప్రవర్తనను విశ్లేషించారు. గ్రూమింగ్ అంటే ఒకదానికొకటి శరీరాన్ని శుభ్రం చేయడం. ఇది కేవలం పరిశుభ్రత కోసమే కాదు, స్నేహ సంబంధాలను బలపరిచే ఒక ముఖ్యమైన సామాజిక చర్యగా కూడా భావిస్తారు. పరిశోధకులు గణిత నమూనాలను ఉపయోగించి ఈ జంతువులు తమ సమయం, సోషల్ ఇంట్రెస్ట్ను ఇతర సభ్యుల మధ్య ఎలా పంచుకుంటున్నాయో పరిశీలించారు. ఫలితంగా చాలా చింపాంజీలు, బోనోబోలు తమ సమయాన్ని కొద్దిమంది ఇష్టమైన భాగస్వాములకే ఎక్కువగా కేటాయిస్తున్నట్లు తేలింది. మిగిలిన వారితో మాత్రం తక్కువ స్థాయి సంబంధాలు అవి కొనసాగిస్తున్నాయి. ఈ నమూనా మనుషుల సోషల్ సర్కిల్స్ను బాగా పోలి ఉందని పరిశోధకులు చెప్తున్నారు. అంటే మనం కొద్దిమంది అత్యంత సన్నిహిత స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడిపి మిగిలిన వారితో సాధారణ సంబంధాలు కొనసాగించినట్లే. ఈ కోతుల బంధుత్వ వ్యవస్థ కూడా పలు స్థాయిలుగా విభజించినట్లు అధ్యయనం సూచిస్తోంది. అయితే చింపాంజీలు, బోనోబోలు ఒకే విధంగా ప్రవర్తించలేదు. బోనోబోలు తమ సమయాన్ని సమూహంలోని సభ్యుల మధ్య మరింత సమానంగా పంచుకున్నాయి. కానీ చింపాంజీలు మాత్రం కొద్దిమంది ఇష్టమైన స్నేహితులపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించాయి. ఇక ఇది ఈ రెండు జాతుల సామాజిక వ్యవస్థల మధ్య ఉన్న తేడాలను ప్రతిబింబిస్తుందని పరిశోధకులు చెప్తున్నారు. మరో ఆసక్తికరమైన విషయం కూడా వెలుగులోకి వచ్చింది. వయస్సు పెరిగే కొద్దీ చింపాంజీలు తమ క్లోజ్ సర్కిల్ మరింత చిన్నదిగా చేసుకుంటున్నట్లు కూడా గుర్తించారు. అంటే వృద్ధాప్యంలో మనుషులు కొద్దిమంది సన్నిహితులపైన ఎక్కువ దృష్టి పెట్టినట్టు చింపాంజీలు కూడా తక్కువ సంఖ్యలోనే స్నేహితులతోనే బలమైన బంధాలను కొనసాగిస్తున్నాయి. అయితే బోనోబోల్లో ఈ ధోరణి కనిపించలేదు. చూసారుగా, మనుషుల సామాజిక సంబంధాలు పూర్తిగా ప్రత్యేకమైనవి కావని, వాటి మూలాలు మన పరిణామక్రమంలో చాలా లోతుగా ఉండొచ్చని ఈ అధ్యయనం సూచిస్తోంది. ముఖ్యంగా స్నేహాలు ఏర్పరచుకోవడం, వాటిని కొనసాగించడం, సోషల్ సర్కిల్స్ను నిర్మించడం వంటి లక్షణాలు మనకు అత్యంత దగ్గరి బంధువులైన చింపాంజీలు, బోనోబోల్లో కూడా కనిపించడం ఆసక్తికరంగా ఉంది. సహకారం, సామాజిక అభ్యాసం, భావోద్వేగ ఆరోగ్యం వంటి అంశాలను అర్థం చేసుకోవడంలో ఈ పరిశోధన ఉపయోగపడవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.